చెప్పరా, ఈ పిచ్చి దాన్ని వదులుకుంటావా లేక ఈ అమ్మను అక్కను వదిలేస్తావా? నిర్ణయం నీ చేతుల్లోనే ఉందిరా. వాడి నోట్లోంచి మాట రాదమ్మా. ఎందుకంటే వాడి గుండెలో ఉన్నది ఇదిగో ఈ పిచ్చి పిశాచే. ఇదెలా చెప్తే ఆడలా ఆడతాడు. ఇక్కడుండి చావడం కంటే ఎక్కడికన్నా వెళ్ళిపోయి మరీ ప్రాణాలు దక్కించుకోవడం బెటర్. దేశమే గొడ్డుపోలేదు. పదమ్మ వెళ్దాం. పద. అక్క అక్క ఆగు. మీరు ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదు. మరి నీ పిచ్చి పెళ్ళాం చేతిలో చావాలంటారా మేము? ఆ అవసరం కూడా లేదమ్మా. తను మంచి డాక్టర్కి చూపించి ఆ తర్వాత తన ఇంట్లో ఉండాలా హాస్పిటల్లో ఉండాలా అని నిర్ణయిస్తాను. రా పర్ణ. అర్జున్, ప్లాన్ సక్సెస్. అయ్యో అమ్మా, ఏ ప్లానే నీ బొందా? వాడు గాని టైంకి రాకపోయి ఉంటే ఆ పిచ్చి దాని చేతిలో ముగ్గురు చచ్చేవాళ్ళం. అవునమ్మా, ఈ రోజు మన పని అయిపోయింది అనుకున్నాను. అయినా అది ఉందో లేదో చూసుకోకుండా ఏంటి నీ వాగుడు? అది వీడియో తీసేదాకా మన ముగ్గురులో ఎవరం గమనించనే లేదు. మీరు గమనించలేదేమో. అది వచ్చినప్పుడే నాకు తెలుసు. అసలు ప్లాను అప్పుడే కదా మొదలైంది. ఏంటి అట్టున్నా? అది వినాలనే ప్లాన్ చెప్పానమ్మా. విని అది రెచ్చిపోతుందని తెలుసు. అందుకే దాన్ని చంపబోతున్నామని చిన్న చిన్న డ్రామా ఆడి అదే మనల్ని చంపే ప్రయత్నం చేసేలా చేశాను. తలుపు తీసి తమ్ముణ్ణి పిలిచి వాడి ముందు దాన్ని అడ్డంగా పట్టించేశాను. అమ్మో, అసలు ప్లాన్ ఇదా? డబ్బుల కోసం ప్రాణాలు తీయాలో పోగొట్టుకోవాలో అనుకున్నాను. మీ ఇద్దరు ఏమనుకున్నా నేను అనుకున్న ప్లాన్ సక్సెస్. ఇప్పుడు వాడేం చేస్తాడో చూడాలి. అర్జెంట్గా సైకియాట్రిస్ట్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఏం చేస్తున్నావు అర్జున్? నువ్వు కూడా నన్ను నమ్మట్లేదా? నువ్వు చేస్తున్న పనులని చూస్తుంటే డౌట్ రాక ఇంకే వస్తుంది. నేనేమైనా కావాలని చేస్తున్నానా? వాళ్ళు చేస్తున్నారు ఇదంతా. నాకు పిచ్చి పట్టిందని నమ్మించి నన్ను గెంటించి ఆ ఇందుకి నీకు పెళ్లి చేయడం కోసం వాళ్ళే ఇదంతా చేస్తున్నారు. ఇన్నాళ్ళు నేను అలాగే అనుకున్నాను అపర్ణ. కానీ ఎప్పటికి 10 సార్లు గొడవ జరిగింది. ఏ ఒక్కసారైనా నువ్వు చెప్పేది నిజమని ప్రూవ్ చేసావా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా. తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.